G197 అనేది శక్తి మాకు వద్దు, ఎస్బిటెట్ అనేది మాకు ముద్దు. ఈ శక్తి అనేది చేయబట్టి మాకు లాటర్ ఎంట్రీ ఉండదు, మాకు భవిష్యత్తుకు ఫ్యూచర్ ఉండదు. మా ఎస్బిటెట్ అనేది ఎట్లా అంటే మాకు 90,000 to 1 lakh ఏమో మాకు శాలరీ వచ్చే మాకు అవకాశం ఈ డిప్లొమా. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈ డిప్లొమాను బీటెక్ లాటరీ ఎంట్రీ మేము చేసుకోవాలనుకుంటే లాటరీ ఎంట్రీ ద్వారా ఈసెట్ ప్రిపేర్ అయ్యి బీటెక్ సెకండరీకి వెళ్తాం. మేము ఇట్లా చేయకుండా చేస్తున్నాడు. మొన్న మినిస్టర్ వివేక్ వెంకట స్వామి గారు మాట్లాడారు లాటరల్ ఎంట్రీ ఉంటుందని. మాకు ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఆయన తడబడుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప మాకు ఇచ్చినట్లేదు. మా తల్లిదండ్రులు ఈ పాలన కోసం మార్పు, మా జాబుల అవకాశాల కోసం అని ఈ ప్రభుత్వాన్ని ఎందుకుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎక్కి తొక్కుతుంది, మా విద్యార్థుల గొంతులు తొక్కుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుకొని ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు ఈ శక్తి జీవో అనేది ఎందుకు? ప్రైవేట్ చేయడానికి ఎందుకు? మీ మంత్రుల కోసమా, మా విద్యార్థుల కోసమా? ఫీజు రియంబర్స్మెంట్ అనేది పట్టించుకోండి. G197 మాకు వద్దు, ఈ శక్తి వద్దు, మాకు ఎస్బిటెట్ మొద్దు. మా ఎస్బిటెట్ మాకు ఉంచండి, మా అవకాశాలను మాకు ఉంచండి దయచేసి. పీపీపీ అని ఒక శక్తి అనే స్కీమ్ ని తీసుకొచ్చింది గవర్నమెంట్, అది మాకు వద్దు అని ఇక్కడ ధర్నా చేస్తున్నాం. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే ఒక ప్రైవేట్ స్కీమ్ ని పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. మేము అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కీమ్ ని అప్లై చేసిన తర్వాత, ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని ఫీజు అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. దానికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందా, మా మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అని క్వశ్చన్ చేస్తున్నాం. మాకు లేటరల్ ఎంట్రీ ఉంటుంది అని మొన్న మినిస్టర్ గారు వివేక్ వెంకట స్వామి గారు చెప్పిళ్ళు. కానీ మాకు ఉన్న ప్రాబ్లం అది ఒకటే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత ఇంజనీర్గా, సబ్ ఇంజనీర్గా చాలా జాబ్స్ పడతాయి. 90,000 1 lakh శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తొందర సెటిల్ కావాలనుకున్న వాళ్ళకి అది ఒక అవకాశం. ఆ అవకాశం లేకుండా మీరు చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, తమ్ముళ్ళు, చెల్లెలందరూ కూడా జీవో నెంబర్ 97 రద్దు చేయమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకేమో చదువు రాదు, అర్థం కాదు. వివేక్ గారు, మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీ విశాఖ ఇండస్ట్రీస్లో ఎంతమంది ఇప్పటివరకు, అనేక మంది పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదవకుండా డైరెక్ట్ జాబ్ చేసిన వాళ్ళు మీ విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నారు. ఇక భవిష్యత్తు అట్లా ఉండద్దా? పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ చేసే అవకాశం వాళ్ళకు ఉన్నది. అది రద్దు చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? రెండోది, నేనే మెకానికల్ ఇంజనీర్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి, నా దోస్తులు కోటేషు, నరసింహ, వాళ్ళు కూడా లాటరీలోకి వచ్చిండ్రు డైరెక్ట్. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో, సెకండ్ ఇయర్ నుంచి మనకు బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. నా దోస్తులు కోటేషు, నా దోస్తులు నరసింహ లేట్ ఎంట్రీగా వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు చదివి మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఇవాళ. అంటే భవిష్యత్తులో అట్లాంటిది ఉండద్దా? మీ జీవోలో లేనిది మీరు మాట చెప్తే ఎట్లా? ఇలా విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుండ్రు, ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే పెడుతుందో, శక్తి ఏదైతే పెడుతుందో 97 జీవో ఉన్నదో, మొన్ననే అక్కడ జంతర్ మంతర్లో విద్యార్థులు నడుచుకుంటే ఏమైంది? అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ ఊడింది. మరి రేవంత్ రెడ్డి, నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పటికే నీ కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉన్నది. లండన్ పోతే ఉరికొచ్చినావు మళ్ళీ ఇక్కడికి. ఒక దిక్కు నీ మంత్రి కూతురు తిడతాంది, ఇంకో దిక్కు నీ ఎమ్మెల్యే తిడతాడు, ఇంకొక దిక్కు మీ పార్టీ వాళ్ళు తిడతాను. ఇవన్నీ సరిపోక నువ్వు విద్యార్థి జోలికి వస్తాను. ఈ 97 కనుక రద్దు చేయకపోతే నీ ముఖ్యమంత్రి సీటు పోతుంది. జంతర్ మంతర్లో అక్కడ వాళ్ళు చేస్తే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ గారు పోయినరు. నువ్వు కనుక 97 రద్దు చేయకపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కనుక పెట్టుకుంటే నీ ముఖ్యమంత్రి పోతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ చేయాలి, ఇంజనీరింగ్ చదవాలంటున్నావు. బిడ్డ, నువ్వు మళ్ళీ జెడ్పీటీసీ కాంటాక్ట్ చేస్తే కూడా గెలవవు. ఆ పొజిషన్కి వస్తుంది. ఇవాళ మా తమ్ముళ్ళ మద్దతుగా, మా చెల్లెలకు మద్దతుగా నేను ఒకటే కోరుతున్నా, విద్యార్థుల జోలికి రాకండి. మీకు పాలన సాధ కాకపోతే, మీకు దోసుకుంటే ఉంటే దోసుకో, ఇంకా 2.5 సంవత్సరాలన్నది. అందుకే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. కానీ వీళ్ళ భవిష్యత్తును అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. చాలామంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇంజనీరింగ్ మొదలే కట్టలేక వాళ్ళు పాలిటెక్నిక్ చదువుకొని తర్వాత డైరెక్ట్గా ఈ 2 years + 1 year కాబట్టి 3 years కట్ అయినా వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ దొరుకుతుంది. ఎందుకు పేదవాళ్ళంటే నీకు ఇంతగానో అసూయ ఎందుకు, ఇంతగానో కోపం ఎందుకు?